క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, ఎప్పుడైతే మన మార్గంలో దేవునికి అప్పచెప్తామో అప్పుడు మన కార్యాలు దేవుడు నెరవేరుస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మన మార్గం దేవునికి అప్పచెప్పకనే సరైన మార్గంలో నడవక తొట్టిల్లిపోయేవాడంగా పడిపోయేవారంగా మన కార్యాలు నెరవేర్చుకోకుండా మనమే దేవుడి మార్గంలో నడవక మనకిష్టమైన మార్గంలో నడుస్తూ మన కార్యాలను మనం నెరవేర్చుకోలేకపోతున్నాం. దేవుడి మార్గానికి మన మార్గమును దేవుని యొక్క మార్గంలో నడవడానికి కనుక నువ్వు అప్పగించుకున్నట్టయితే, దేవునికి కనుక నీ యొక్క మార్గమును అప్పగించుకున్నట్టయితే, ఆయన నిన్ను నడిపే మార్గంలో నడిచినట్టయితే నీ కార్యాలు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నెరవేరుస్తానంటున్నాడు. దేవుడు నడిపించే మార్గంలో నీకు శ్రమలు వస్తున్నాయేమో, దేవుడు నడిపించే మార్గము నీకు ఇరుకుగా ఉంటుందేమో, దేవుడు నడిపించే మార్గం ఇప్పుడు నీకు కొంత ప్రతికూల పరిస్థితిగా ఉంటుందేమో, కానీ ఇరుకులో విశాలత కలగచేయ దేవుడు అండి. శ్రమలో జయమిచ్చు దేవుడు. దేవుడు నడిపించే మార్గంలో నువ్వు వెళ్ళు. తొట్టిల్లకు, కృంగిపోకు, వెనక్కి చూడకు, ముందు వైపు చూడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ మార్గం అప్పచెప్తావో, దేవుడు నడిపించే మార్గంలో నువ్వు నడుస్తావో, అప్పుడు నీ కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడికి మన మార్గం అప్పచెప్పి దేవుడు మనల్ని నడిపించే మార్గంలో మనం నడుస్తూ మన కార్యాలు దేవుడి చేత నెరవేర్చుకుందాం. అట్రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నువ్వు నడుపు మార్గంలో నడుచుటకు నీ చేతికి వారి జీవితాన్ని అప్పగించుకొని విజయం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.